మనం మన చుట్టూ రకరకాల బట్టల్ని చూస్తుంటాం. ఉదాహరణకు నూలు అంటే కాటన్, పట్టు అంటే సిల్క్ మరియు ఉన్ని అంటే ఊల్. ఇటువంటివి రకరకాల బట్టల్ని చూస్తుంటాం కదా! అయితే అసలు ఈ బట్టలు దేనితో తయారవుతాయో మీకు తెలుసా? సరే, ఈ వీడియోలో మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నా దగ్గర ఒక చిన్న గుడ్డ ముక్క ఉంది. ఇది ఎన్నో చిన్న చిన్న దారాలతో తయారవుతుంది. వీటినే యాన్ అని కూడా అంటారు. మనం ఈ గుడ్డ అంచు నుండి ఒక దారాన్ని లేదా యాన్ని ఇలా బయటకు తీయడానికి ప్రయత్నిస్తే అది ఇలా కనిపిస్తుంది. ఇది ఒక దారం. నిజానికి ఈ దారం కూడా ఇంకా సన్నని పోగులతో తయారవుతుంది. వాటిని పీచు లేదా ఫైబర్స్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం ఈ పీచు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలను చూసారా? వీటినే ఫైబర్స్ అంటే పీచు అని పిలుస్తారు. మనం రకరకాల అందమైన వస్త్రాలను ధరిస్తాం కదా! ఈ వస్త్రాలనేవి అనేక దారాలతో తయారవుతాయి. అలాగే ఒక దారం అనేది అనేక పీచు నుండి తయారవుతుంది. వస్త్ర ప్రపంచానికి ఈ పీచు అనేది ఒక పునాది లాంటిది. మరి ఈ చిన్న పీచు నుండి మనం వేసుకునే అందమైన బట్టలు ఎలా తయారవుతాయో ఆ ఆసక్తికరమైన ప్రయాణాన్ని రాబోయే వీడియోలలో తెలుసుకుందాం.